10 ఏళ్లలో చేపట్టిన నియామకాలు 10 నెలల్లో ఇస్తున్నాం. దసరాకు ముందే పంతుల నియామకాలన్న సీఎం రేవంత్. తెలంగాణ వ్యాప్తంగా అట్ల బతుకమ్మ సంబరాలు. పూల పండుగను ఘనంగా జరుపుకుంటున్న మహిళలు. సెలవులతో ఊర్ల బాట పట్టిన నగరవాసులు. స్పెషల్ బస్సులు పెట్టినా కిటకిటలాడుతున్న జనం. కేసీఆర్ కనిపించట్లేదంటూ గజ్వేల్ పిఎస్లో ఫిర్యాదు. 10 నెలలుగా నియోజకవర్గానికి రాలేదని మండిపాటు. పంచాయతీలలో నిరుపయోగంగా కంప్యూటర్లు. ఏళ్లుగా కలగానే ఈ పాలన విధానం. మాజీ సీఎం కేసీఆర్ కనిపించడం లేదంటూ గజ్వేల్ పిఎస్లో ఫిర్యాదు చేశారు పీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు. కేసీఆర్ ఆచూకీ తెలిపి నియోజకవర్గ ప్రజలు ముందుకు రప్పించాలని ఫిర్యాదులు కోరారు కాంగ్రెస్ నేతలు. ఒకవేళ కేసీఆర్ ఆచూకీని పోలీసులు కనిపెట్టకుంటే తామే కనిపెడతామన్నారు. కేసీఆర్ గెలిచి 10 నెలలు కావస్తున్నా ఇప్పటికే నియోజకవర్గంలోకి రాలేదని మండిపడ్డారు నేతలు. నియోజకవర్గంలో ఎన్నో సంక్షేమ పనులు అసంపూర్తిగా మిగిలాయన్నారు నేతలు. ప్రజల తరఫున మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారిని వెతికి పెట్టి గజ్వేల్ ప్రజలకు అప్పచెప్పాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ని వినిపించడం జరిగింది. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మా గజ్వేల్ ప్రజల్ని పట్టించుకోలేదు. ఇప్పుడన్నా కనీసం ప్రతిపక్ష హోదాగా 10 నెలల నుంచి నీ బాధ్యత మర్చిపోతున్నటువంటి సందర్భంలో నీ బాధ్యత గుర్తు చేస్తూ మరి నువ్వు ఎక్కడ ఉన్నావని చెప్పి వెతికిపెట్టి అప్పచెప్పాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ని కోరడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం నీకు ఎన్నో ఫెసిలిటీస్ ఇచ్చింది. కారు కానీ బంగ్లా కానీ మరి ప్రజల ధనాన్ని జీతం ద్వారా తీసుకుంటున్నటువంటి కేసీఆర్ ఇకపైనైనా రా, మా సమస్యలు విను, మా సమస్యలు ఏదైతే ఉన్నాయో పరిష్కరించు, నీ ద్వారా అసెంబ్లీలో మా ఒక రిక్వెస్ట్లన్నీ వినిపించి మాకు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒక వారం 10 రోజుల్లో మరి జాడ తెలియకపోతే మేమే నేరుగా ఆయనని ఎత్తికేటువంటి కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి మీ ద్వారా తెలియడం. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు చెన్నూరు కాంగ్రెస్ నేతలు. బాల్క సుమన్ మతి భ్రమించి వివేక్ పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వివేక్ వెంకటస్వామి ఎలాంటి తప్పు చేయలేదని కేసును క్లోజ్ చేశారన్నారు. వివేక్ వెంకటస్వామి సక్రమంగా పన్నులు చెల్లించే వ్యక్తి అని అన్నారు కాంగ్రెస్ నాయకులు. బాల్క సుమన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని, హైదరాబాద్లో కూర్చొని పిచ్చి కూతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్ పెట్టి వివేక్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని మేము ఖండిస్తున్నాం. బాల్కా సుమన్, నీ నూకలు చెల్లైపోయినాయి, నీది దందయం నడుస్తలేదు, ఏదో ఒక రకంగా వార్తల్లో ఉంటే మాట్లాడితే పబ్లిసిటీ అయితేన్న ఉద్దేశంతో తప్ప నీకు చిత్తశుద్ధి లేదు. నువ్వు ఏమని మాట్లాడుతున్నాం? డైరెక్టర్ ఎన్రోల్మెంట్ విడుదల చేసిన దాంట్లో నవంబర్ 22 రోజు ఇచ్చిందని చెప్పినావు. దానికంటే ముందు అక్టోబర్లోనే పోలీసు వాళ్ళు ఫైల్ చేసినావు. ఈ రెండింటికి సంబంధం లేదు బిడ్డ. నువ్వు చెప్పింది అబద్ధం అని తెలిసిపోయింది. నువ్వు ఏమనుకుంటున్నావు? బై ఎలక్షన్ వస్తే గెలుతా అనుకుంటున్నావా? నీ తాత జాగిరి అనుకుంటున్నావా? చెన్నూరు ప్రాంతం నీ చీకోటిలో అయిపోయింది. నీ దంద నడవది. ఇక్కడ చెన్నూరు ప్రాంతంలో ఉన్న ప్రజలు చాలా తెలివివంతులు. వాళ్ళు తెలివితో పనిచేస్తారు తప్ప నీ లెక్క అప్పటి లెక్కల అందరినీ ఏం చేసుకున్నావు ఇష్టమైనట్టు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వాడుకున్నావు. నీ లెక్కల మా వివేక్ సార్ గారు కబ్జాలు చేస్తున్నారు అనుకుంటున్నావా? నువ్వు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క టీఎన్ పెట్టుకొని దందాలు వసూలు చేసిన క్యారెక్టర్ నీది. నువ్వు వివేక్ సార్ అనేది స్థాయి అనేది అసలు వివేక్ స్థాయిలో నువ్వు ఏంది బిడ్డ? ఖబర్దార్. అనేక అవినీతి చేసిండు కేసీఆర్. మరి డ్రగ్స్ విషయంలో కేటీఆర్ వేసిండు. మరి భూ కబ్జాలు అన్ని విషయాలలో బాల్క సుమన్ చేసిండు. జైలుకు పోవాల్సి వస్తే వీళ్ళు ముందుగా పోవాలి. మా వివేక్ వెంకటస్వామి గారు ఒక నీతివంతమైన నాయకుడు, నిజాయితీవంతమైన నాయకుడు. ప్రతి ఒక్క లెక్కలు ఉంటాయి. వాళ్ళకి ఎన్ని కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీల నుంచి లెక్కలలో ఆడిట్ లెక్కలతోని ప్రతి ఒక్క దానికి కూడా మరి వారు ట్యాక్స్ కట్టడం జరుగుతున్నది. అటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోం. ఖబర్దార్. ఇంకొకసారి మాత్రం మా ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు వేస్తే మాత్రం ఊరుకోమని ఈ సందర్భంగా మీద తెలియదు. మీరు అనవసరమైన రాద్ధాంతం చేసి చెన్నూరులో మధ్యంతర ఎలక్షన్స్ వస్తాయి అని పిచ్చి పిచ్చి కూతలు పోయడం మానుకోండి. మీకు ఈరోజు మీ తండ్రి అని చెప్పుకునేవాడి
చంద్రశేఖరరావు వారి వద్ద నీకు విలువ లేకుండా అయిపోయింది. మరి మీ తమ్ముడని చెప్పుకునే వారి వద్ద కేటీఆర్ వద్ద మీకు అసలే ఇంటర్వ్యూ లేకుండా ఉన్నది. మీరు అనవసరమైన మాటలు వివేక్ గారిని కానీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడి మీరు మీ యొక్క విలువను తగ్గించుకుంటున్నారని. గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కాటమయ్య రక్షణ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. జగిత్యాల జిల్లా అంతర్గాంలో కల్లుగీత కార్మికులకు 10 లక్షల విలువైన 100 కాటమయ్య రక్షణ కిట్లు పంపిణీ చేశారు. గతంలో గీత కార్మికులు తాటి చెట్లపై నుంచి కింద పడి చనిపోయేవారని అన్నారు. ఇప్పుడు అలాంటి ప్రమాదాలు జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రక్షణ కిట్లను అందిస్తోందన్నారు. గీత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సంజయ్ కుమార్. 1500 నుంచి 2000 కిలోలు అంటే 20 మందిని ఆపేంత శక్తి ఉండే విధంగా ఇట్లాంటివి తయారు చేసారు. అసలు ఈ క్లిప్పులు చూస్తుంటేనైతే పక్కన అడిగిన విధానం మన దేశంలో తయారైనా వేరే దేశం అంత పర్ఫెక్ట్ ఉంది. ఈ క్లైంబింగ్ వరల్డ్ అని చెప్పి ఎట్లా తయారైనాయో మరి ఇవన్నీ కూడా ఇంతకుముందే బాగా చెప్తా ఉంటారు. పెద్ద పెద్ద కొండలు ఎక్కటోళ్ళు కట్టుకుంటారు, అట్లాంటివి చూసి చేసింది. ఇది ఇవాళతో ఆగేది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,80,000 మంది తాడి చెట్లు ఎక్కేవాళ్ళని గుర్తించడం జరిగింది. దాంట్లో ఒక అంతర్గంలో 100 మంది ఉన్నారంటే మన జగిత్యాల నియోజకవర్గంలో కొన్ని చిన్న సొసైటీలలో ఇవాళ అంతర్గం అనంతరం కల్లెడ కమ్ములు పూర్ణపల్లి కాదు మొత్తం రాష్ట్రం అంతా కూడా తప్పకుండా వస్తాయి. మన దగ్గర కూడా ఎక్కే వాళ్ళందరికీ ఉపయోగపడతాయి. ఇంకొక విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కొంత కొత్త యువత ఇవాళ పెట్టేందుకు వెనుక ముందు వేస్తారు. ఈ తాళేడు ఎక్కుతాం, ఏదో ఇంత ఈటకాలు అమ్ముకుంటూ దాస్తాం. మరి మన అంతర్గామ గౌడన్నలు చాలా ముందు ఆలోచించేవారు. ఎట్లయితే మన రైతన్నలు అభ్యుదయ రైతులలో ఇక్కడ కూడా మన గౌడన్నలు కూడా ఒక అడుగు ముందు. అనాథ పిల్లలకు అండగా నిలుస్తున్నారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దంపతులు. కరీంనగర్ జిల్లా బూరుగుపల్లిలోని తన నివాసంలో అనాథలకు దుస్తులు పెట్టారు రవిశంకర్ దంపతులు. అలాగే అనాథ పిల్లలతో కలిసి భోజనం చేశారు. కరీంనగర్ జిల్లాలోని గ్రామాల్లో వేర్వే ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల్ని గుర్తించి వారికి అండగా ఉంటున్నారు. రవిశంకర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ విధానాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఏటా బతుకమ్మ సమయంలో తన ఇంటికి పిలిచి అనాథలకు దుస్తులతో పాటు భోజనాలు పెడుతున్నారు. చేతి మీద బొమ్మనే వేసుకున్నది ప్రాణంలాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే తలకాయ తీసుకోవడం, ఇదే మాట్లాడుకోవడం. నిర్మల్ మున్సిపాలిటీలో శానిటరీ ఎలక్ట్రీషియన్ వర్కర్స్ సమ్మెతో టౌన్లో భారీగా చెత్త పేరుకుపోయింది. జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో ఎక్కడ చూసినా చెత్త కనిపిస్తోంది. 3 నెలలుగా వేతనాలు ఎరియర్స్ చెల్లించడం లేదంటూ మున్సిపల్ సిబ్బంది విధులను బహిష్కరించి సమ్మె కొనసాగిస్తున్నారు. 3 రోజులైనా అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. మేమేం తినాలా, మేమేం తాగాలా, మా పిల్లలకి ఏం బట్టలు లేవు, ఏం లేవు. ఎక్కడెక్కడో పిల్లలు వచ్చిండ్రు, మన వాళ్ళకి ఏం కొనాలా, మేమేం తినాలా. మాకు 3 నెలలు వెళ్ళి 4వ నెల పడ్డాయి. మాకు ఈ వరకు వేతనాలు లేవు. మరి మాకు ఏమి ఆదుకున్నప్పుడు మాకు ఇంత వరకు నిర్మల పట్టించుకుంటలేరు. మాకు ఎట్లా వెళ్ళాలా ఈ తాతలు? మమ్మల్ని చేర తీసుకోవాలా, మా దయ చేసి మీ దయ చేసి మమ్మల్ని చేర తీసుకొని మాకు పండుగ గెలిపియ్యండి అంటున్నాము. ఇంతకన్నా ఎక్కువ మేము ఏమంటారు, మేము రామంటారు. ఇప్పుడే తెస్తాం, రేపే తెస్తాం. మేము అంత అబద్ధంతో మేము ఉంటలేము. మీ మీద మాకు ఏం ఆదేశం లేదు. మేము ఎంతో 3 నెలలు వెళ్ళి 4వ నెల పడ్డది. ఇంత దాకా చూస్తున్నాం, ఇంకా 7 దాకా చూడాలా మేము? ఎక్కడెక్కడో పిల్లలు వచ్చింది, చదువుల పిల్లలు బట్టలు కావాలని ఏడుస్తున్నారు. కరెంటు బిల్లు చిప్పల పెడుతున్నారు. మాకు వేతనాలు ఇవ్వండి, మేము లేపుతాం. ఇప్పుడంటే ఇప్పుడు లేపుతాం. మాకు ఏమాది కూర్చుంటారు సోక, మాకేమన్నా మాకు కడుపు నిండి అన్నం పెట్టిండ్రు అంటున్నాము. ఇంత నిర్మల పట్టించుకుంటలేరు. మా రోడ్డు మీద ఖచ్చితంగా చూస్తున్నారు. మీరేంది? గత 3 నెలల సంది మాకు వేతనాలు లేవు. అందులో నుంచి ఒక నెల జీతం ఇచ్చారు. ఈ పండుగ సందర్భంగా మాకు 2 జీతాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని ఇంత అడగడం వల్ల వాళ్ళు 1 జీతం ఇస్తామని చెప్పేసి మాకు పండుగ పెద్దది కాబట్టి 2 జీతాలు కావాలని ఇంటికి ఇచ్చినాము. మళ్ళీ పిఎఫ్ డబ్బులు కూడా కడతలేరు వాళ్ళు, ఎవరు కూడా స్పందించలేరు.
నిన్న కౌన్సిల్ వాళ్ళందరూ వచ్చినా కూడా వాళ్ళు కూడా ఇదే చెప్పారు, మేము మాకు 2 జీతాలు కావాలని ఖచ్చితంగా 2 జీతాలు ఇస్తాను, మా పండుగ వెళ్ళిపోతే సార్ అని చెప్పి మరోసారిగా చెప్పి వాళ్ళ పర్మిషన్తో ఇంటి వేయడం జరిగింది. మున్సిపల్ కార్మికులకు గత 45 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదని వాళ్ళు విధులు బహిష్కరించడం వల్ల నిర్మల పారిశుద్ధ్య పడకేసింది. ఎక్కడి చెత్త అక్కడనే కాలువలలో, మురికి కాలువలలో నీరు చెత్త అంతా నిండిపోయి దుర్గంధం వ్యాపిస్తుంది. ఈ సమస్యకు అధికారులు పరిష్కారం. బతుకమ్మ దసరా సెలవులు రావడంతో సిటీ పబ్లిక్ ఊర్ల బాట పట్టారు. నగరంలోని ప్రధాన బస్టాండ్లు జేబీఎస్, ఎంజీబీఎస్ జనంతో కిక్కిరిసిపోతున్నాయి. పబ్లిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ 6000 స్పెషల్ బస్సులను నడుపుతోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఎంజీబీఎస్ నుంచి నరేష్ అందిస్తారు. బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా అయితే సిటీలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా హైదరాబాద్ నుంచి కూడా ఊరు బాట పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎంజీబీఎస్ బస్ స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ పూర్తిగా కూడా హైదరాబాద్లో ఉండే పబ్లిక్ అంతా కూడా సొంతూళ్లకు పయనమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సాధారణంగా ఈ పండగ సమయంలో అయితే స్పెషల్గా రిజర్వేషన్స్ చేయించుకొని మరీ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఆర్టీసీ కూడా ఈ ప్రత్యేకించి బతుకమ్మ దసరా పండుగను పురస్కరించుకొని దాదాపు 6000 సర్వీసులను, బస్ సర్వీసులను కూడా వేయడం జరిగింది. దాంతోపాటు సిటీ అవుట్స్కట్లలో కూడా వీటికి సంబంధించి పార్కింగ్ సమస్య, సిటీలో ట్రాఫిక్ సమస్య ఉంటుంది. ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రానిక్ వెహికల్స్ కావచ్చు, లేదంటే మరి ఇతర వెహికల్స్ అన్నింటినీ కూడా ఔటర్ రింగ్ రోడ్ ఆ రూట్లలో అయితే వెళ్లేందుకైతే అటు ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దాదాపు 14వ తారీఖు వరకు హాలిడేస్ ఇవ్వడం జరిగింది. విద్యా సంస్థలకు అన్నింటికీ కూడా హాలిడేస్ ఉన్నాయి. దీంతో సిటీలో ఉంటున్నటువంటి పబ్లిక్, చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరూ కూడా సిటీని వదిలేసి వాళ్ళ సొంత ఊర్లకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మ చెప్పండి, ఎట్లా ఉంది? మీరు ఎక్కడ ఏం చేస్తూ ఉంటారు? మీరు ఇక్కడ చెప్పండి, పండగకి ఇంటికి వెళ్తున్నారా? అవును, హాస్టల్లో ఉంటారా? ఏం చదువుతున్నారు మీరు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ. బస్ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? బస్సెస్ ఉన్నాయా మీకు సరిపోయేటనే? మాది ఖమ్మం అండి, ఎక్స్ప్రెస్ కోసం చూస్తున్నాము. తమ్ముడు చెప్పండి, ఎక్కడ వెళ్తున్న? పండగ హాలిడేస్ వచ్చినాయి, ఏ ఊరు మీది? ఎక్కడ వెళ్తున్నారు? మాది ఖమ్మం అండి. పండగ వచ్చింది, కాలేజీలో హాలిడేస్ ఇచ్చారు, ఖమ్మం వెళ్తున్నాం. ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్. బస్సెస్ ఎట్లా ఉన్నాయి ఇక్కడ? బస్సెస్ బాగా రష్ ఉన్నాయి. ఈరోజు చూసుకుంటే ఖమ్మానికి దొరకట్లేదు. స్పీడ్ కూడా పెట్టారు ఈరోజు. బ్రదర్ ఎక్కడ వెళ్తున్నారు మీరు? ఖమ్మం వెళ్తున్నానా? ఎట్లా బస్సెస్ ఎట్లా ఉన్నాయి? బస్సెస్ అంటే ఇప్పుడు వచ్చిన మొత్తానికి జనం సొంతూరు కదా, అది ఇబ్బంది అవుతుంది. ఎట్లానే ఏం పని చేస్తూ ఉంటారు మీరు? మేము ఇక్కడే జాబ్ చేస్తుంటాం లోకల్లో. హాలిడేస్ వెళ్తూనే వస్తున్నాం. అయితే మా బ్రదర్ యూకే నుండి వచ్చిండి. బ్రదర్ చెప్పండి, యూకే నుంచి వచ్చారంట పండగ కోసమా? అవునండి, పండగ కోసం వచ్చినాం. ఎట్లా రెగ్యులర్గా వస్తారా మీరు? అప్పుడప్పుడు 3 సంవత్సరాల తర్వాత వచ్చినాయి ఈరోజు. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, లేదని కొద్దిగా బస్సులే ఇబ్బంది అవుతుంది. చెప్పండి, ఎక్కడ వెళ్తున్నారు మీరు? పండగకి ఇంటికి వెళ్తున్నాం. ఎక్కడ? ఖమ్మం. నేను ఇక్కడ స్టడీ చేస్తున్నాను, బీటెక్ ఫైనల్ ఇయర్. హాలిడేస్ ఇచ్చారు, దసరా హాలిడేస్. సో ఇంటికి వెళ్తున్నాం, అది కూడా ఫ్రీ బస్కి. చాలా రష్ ఉంది, ఫ్రీ బస్ అయితే సీట్స్ కూడా లేవు. ఇక ఎలాగైనా వెళ్ళాలి, ఇంటికైతే వెళ్ళాలి కదా. పండగకి వెళ్తున్నారు కదా, ఇంటికాడ అందరినీ కలుస్తూ ఉంటారు. ఎట్లా అనిపిస్తుంది ఎగ్జైట్మెంట్? చాలా బాగుంటుంది పండగ కదా. చదువుకుంటున్నా, బీటెక్ ఫస్ట్ ఇయర్. ఎట్లా అనిపిస్తుంది? ఫ్రీ బస్సులో ప్రయాణం, సీట్లు ఉన్నాయా? ఏదో నిల్చొని అలా. ఇప్పుడు అసలుకే ఉండ పండగ. తమ్ముడు చెప్పండి, ఎక్కడ వెళ్తున్నారు మీరు? నారాయణపేట. ఎట్లా దేనికి? బస్సుకి, పండుగకి, దసరా పండుగకి హాలిడేస్ ఇచ్చారు కాలేజ్లో, పోతున్నాం. మేము హాస్టల్ నుంచి వచ్చినామండి, ఇప్పుడే పండగకి ఊరికి వెళ్తున్నాం. ఉన్నాండి, ఉన్నాయి. ఎగ్జైట్మెంట్ ఉంది, కలవడానికి వెళ్తున్నాం, మళ్ళీ వచ్చేస్తాం. చాలా రష్గానే ఉంది, అందరు ఇంటికి పోతారు కదా. హాలిడేస్ ఎక్కువ రోజులు ఎక్కువ ఉంటుంది. ఇంకా హాలిడేస్ కొన్ని ఎక్కువ రోజులు ఇస్తే బాగుంటుంది. గవర్నమెంట్ సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ ఇది. మనం రోజు పండుగ అయితే అనుకుంటున్నాం, ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఎగ్జైట్మెంట్గా పోవాలి కదా, ఎగ్జైట్మెంట్గా పోతున్నాం. బస్సెస్ ఉంటే ఇంకా మంచి సీట్లు ఉంటే పోడే. హైదరాబాద్ను విడిచి సొంతూర్లకు ఇటు ఖమ్మం కానివ్వండి, భద్రాచలం నుంచి ఇక్కడ ఆదిలాబాదు, సంగారెడ్డి, సిద్దిపేట, నల్గొండ, మహబూబ్ నగర్ అన్ని ప్రాంతాలకు కూడా సిటీలో ఉన్నటువంటి పబ్లిక్ అందరూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ శ్యామ్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్. నిర్మల్ జిల్లా అడలి గ్రామంలో మహాపోచమ్మ గంగనీళ్ల జాతర వైభవంగా ప్రారంభమైంది. దిలావర్పూర్ మండలంలోని సాంగ్వి గోదావరి నదిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవారి బంగారు నగలను శుద్ధి చేశారు. అమ్మవారి నగలకు భక్తులు హారతులు ఇచ్చారు. శివభక్తుల పూనకాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ గంగనీళ్ల జాతరకు మహారాష్ట్రతో పాటు ఛత్తీస్గఢ్, ఏపీ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భక్తులు భారీ
పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గోదావరి సాంగి అనే గోదావరి తీసుకువెళ్ళి నది ఒడ్డుకు అక్కడ బస శనివారం నాడు అంటే ఈ రోజు ఇప్పుడు బయలుదేరడం జరిగింది. మరి తర్వాత ఇవాళ సాయంత్రం వరకు అమ్మవారి సాంగి వరకు చేరుకొని మరి అక్కడ బస వేసి తెల్లారి ఉదయం రేపు పొద్దున్నే మరి ఆ సూర్యోదయానికంటే ముందే అమ్మవారి ఆభరణాలు గోదావరిలో శుచి చేసి మరి అక్కడ సంప్రోక్షణ చేసి మళ్ళీ అదే ఆ గోదావరి నీరు తీసుకుని మన సంఘం నుంచి మళ్ళీ అడలి సాయంత్రం వరకు కూడా అడలి దేవాలయాలు చేరుకుంటాయి. మరి ఈ యొక్క అద్భుతమైన జాతర దీన్ని గంగని జాతర ప్రతి సంవత్సరంలో మహాలయ అమ్మవారి దేవి నవరాత్రులు రావడం జరుగుతుంది. ఆ దేవస్థానం నుంచి మొదలుకొని మళ్ళీ అడెల్లి గ్రామంకు, సారంగాపూర్కు, ఆ తర్వాత యాకర్పల్లి, వంజర్, పారామూర్, మాడేగం, కదిలి, దిలార్పూర్, సాంగ్వి మీదుగా వెళ్ళి అక్కడ ఆ గోదావరి నదిలో అమ్మవారి యొక్క నగల్ని శుద్ధి చేసి అక్కడి నుంచి రేపు పొద్దున అంటే ఆదివారం పొద్దున ఉదయం 5 గంటల నుంచి బయలుదేరి అక్కడి నుంచి సేమ్ ఇదే విధంగా ఆ ఊర్ల గుండా వస్తూ మళ్ళీ అక్కడ వచ్చి రాత్రి 6 గంటలకు అమ్మవారికి ఆ యొక్క ఆభరణాలను అభిషేకించి ఆ యొక్క అమ్మవారికి అందరూ మొక్కులు చెల్లించుకొని ఆ తర్వాత ఆ యొక్క అమ్మవారి జాతర అనేది ముగింపు పలకడం. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం చెన్నారంలో బహుజన బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. అరుణోదయ సాంస్కృతిక సమైక్య వ్యవస్థాపకురాలు విమలక్క ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్థానికులతో కలిసి విమలక్క బతుకమ్మ ఆడుతూ ఆటపాటలతో సందడి చేశారు. మహిళా రక్షణ, హక్కుల సాధన కోసం బహుజన బతుకమ్మ గ్రామాన జరుపుకోవాలని విమలక్క పిలుపునిచ్చారు. స్త్రీలను, ప్రకృతిని విస్మరిస్తే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు విమలక్క. సుఖబేటలు ఊరుతున్న జాలు ఊటలు ఏటి పరుగులో అలలాటలు నింగిలోని ఎన్నేళ్ల నవ్వులు చెరువులోని ఆ కలువ పువ్వులు సందయేల చిందాడము సినుకు సినుకు కురవంగా సేను సెలక నవ్వంగా ఊరి చెరువు. నల్లమల ప్రాంతంలో గతంలో ఎట్లనైతే యురేనియం తవ్వకాలకు నిరసనగా బహుజన బతుకమ్మ కదిలి వచ్చిందో ఈసారి కూడా మన పక్కనే అందుబాటులో ఉన్నటువంటి దామగుండాన్ని కాపాడుకుందామని ఇక్కడ నల్లమల దాకా కదిలి వచ్చింది. స్త్రీల హక్కులకై కవాతు, మద్యంపై కవాతు, కుల నిర్మూలన పైన ఇట్లా కుల నిర్మూలన జరగాలని కవాతు, ఇంకా పర్యావరణ విధ్వంసం కాకుండా కాపాడుకోవాలని కవాతు, మహిళల్ని రక్షించుకుందామని కవాతు, ఈ రకంగా అనేక రకాలుగా మహిళా హక్కుల్ని చాటుతూ బహుజన బతుకమ్మ చాటింపేస్తూ ఊరూరా వాడవాడన జరుపుకోవాలని చెన్నారం గ్రామం దాకా కదిలి వచ్చింది. అందుకనే మనమందరం కోరుకోవాల్సింది ప్రకృతి, స్త్రీలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు ప్రకృతిని అటు స్త్రీలను కాపాడుకోలేకపోతే మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంటది. కనుక నవధాన్యాల పండుగగా, పూల పండుగగా, ప్రకృతి ఇచ్చినటువంటి పూల పండుగగా, పూల కవాతుగా, నవధాన్యాలకు పూలతో స్వాగతం ఇచ్చేటువంటి పండుగగా మనమందరం కలిసి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో విద్యానగర్ విజయదుర్గ కాలనీలో దుర్గామాత మండపం దగ్గర శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు కాలనీవాసులు. 4వ రోజు లలితా త్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. ఆ తర్వాత శివపార్వతులను పల్లకి సేవలో ఊరేగింపు చేశారు కాలనీవాసులు.
హైదరాబాద్ మాదాపూర్ ధృవ ఫ్యాషన్ టెక్నాలజీ కాలేజ్లో దాండియా వేడుకలు ఘనంగా జరిగాయి. కాలేజ్ ఆవరణలో విద్యార్థులు ఉత్సాహంగా దాండియా ఆడుతూ సందడి చేశారు. వేడుకల్లో మిస్టర్ ఇండియా సినిమా యూనిట్ సభ్యులు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఆటపాటలతో హోరెత్తించారు. ధృవ కాలేజ్ చైర్మన్ వెంకటరెడ్డి, సీఈఓ మౌనికారెడ్డి సహా కాలేజ్ సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు. నవరాత్రుల్లో దాండియా ఘనంగా నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ధృవ కాలేజ్ చైర్మన్ వెంకటరెడ్డి. ఈ పాలనలో భాగంగా గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు అందించిన కంప్యూటర్లు నిరుపయోగంగా మారాయి. పల్లె ప్రజలకు పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు గత ప్రభుత్వం ఈ పాలన విధానం తీసుకొచ్చింది. లక్షలాది రూపాయలతో గ్రామ పంచాయతీలకు కంప్యూటర్లు అందజేసింది. కానీ జీపీ ఆఫీసుల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేక, పర్యవేక్షణ లేక కంప్యూటర్లు మూలన పడ్డాయి. కొన్ని చోట్ల వాటిని మండల పరిషత్ ఆఫీసులకు తరలించడంతో లక్ష్యం నీరుగారుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పాలన విధానం మూలన పడింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 75 మండలాల్లో 1708 గ్రామాలున్నాయి. పంచాయతీల జనాభా, పన్నుల చెల్లింపులను ఆన్లైన్ చేసేందుకు గత ప్రభుత్వం గ్రామాలను ఈ పంచాయతీలుగా మార్చింది. ఇందుకోసం 2015లో గ్రామ పంచాయతీ ఆఫీసులకు క్లస్టర్ విధానంలో కంప్యూటర్లు అందించింది, ఆపరేటర్లను నియమించింది. కానీ జిల్లాలో ఈ పాలన విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడంలో గత సర్కారు విఫలమైంది. 9 ఏళ్ల కిందటే గ్రామాలను ఈ పంచాయతీలుగా మార్చినా సరైన సౌకర్యాలు కల్పించలేదు. కంప్యూటర్లు ఉన్న కొన్ని గ్రామ పంచాయతీలకు భవనాలు లేకపోవడం, భవనాలున్న కరెంట్, ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో వాటిని వినియోగించడం లేదు. దీంతో ఆ కంప్యూటర్లతో పాటు ఆపరేటర్లను మండల పరిషత్ కు తరలించి ఆఫీస్ పనులు చేయించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు ప్రజలు. మరికొన్ని చోట్ల ఆ కంప్యూటర్లు పనిచేయడం లేదని మూలన పడేశారు. గ్రామ పంచాయతీలో మాకు నెట్ 2015లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కంప్యూటర్ ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ ఇవ్వడం వల్ల నెట్ సరిగా లేకపోవడంతో మేము దాన్ని బీరోలో పెట్టుకోవడం జరిగింది. మాకు ఏదైనా సౌకర్యం చేసుకోవడానికి రాతపూర్వకంగానే రాసుకోవడం జరుగుతున్నది. ఈ పంచాయతీల్లో ఇంటర్నెట్ సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. చాలా వరకు T-Fiber తో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించిన పర్యవేక్షణ లేక లక్ష్యం నీరుగారుతుంది. కొన్ని జీపీల్లో ఇంటర్నెట్ ఉన్నా అధికారులు వాటి నిర్వహణను పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు ఈ గ్రామ పంచాయతీ అనే పథకాన్ని అమలు చేసి మీరు ఎలాంటి ఆన్లైన్ సిస్టమ్స్, ఎలాంటి ఆన్లైన్ వర్క్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ గ్రామ పంచాయతీలో చేసుకోవచ్చు అని చెప్పి గత ప్రభుత్వం అనేది ఆమోదం చేసింది. కావాలని చెప్పేసి మేము అది ఏదైనా అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి పోయినచో అక్కడ సిస్టమ్స్ అనేవి ఏవి వర్కింగ్లో లేకపోవడము, లేదు అని అంటే ఆ సిస్టమ్స్ పనిచేయకపోవడము, ఆ సిస్టమ్స్ ఉన్నా కూడా వాటిని డోర్ లాక్ చేసి పక్కకు పెట్టడం అనేది జరుగుతుంది. కొన్ని గ్రామ పంచాయతీలో ఉన్న కంప్యూటర్లు సరిగా పనిచేయకపోవడంతో ఆన్లైన్ సేవల కోసం మళ్లీ మండల కేంద్రంలో ఉన్న మీ సేవకు వెళ్లాల్సి వస్తుందంటున్నారు స్థానికులు. అధికారులు దృష్టి సారించి జీపీ ఆఫీసులో కంప్యూటర్లను బాగు చేసి ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. మరికొన్ని గ్రామాల్లో జీపీ ఆఫీసులకు బిల్డింగ్లు లేవంటున్నారు ప్రజలు. గ్రామ పంచాయతీల్లో 2014లో ఈ పంచాయతీ వ్యవస్థ అనేది తీసుకురావడం జరిగింది. మొదట్లో ఈ పంచాయతీ వ్యవస్థను క్లస్టర్ వారీగా అమలు చేశారు. క్లస్టర్కు ఒక ఆపరేటరు, సిస్టమ్స్ ఇచ్చినారు. కానీ తదుపరి ఇటు వ్యవస్థను తీసి మండల కార్యాలయాలకు షిఫ్ట్ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ ఏ కార్యకలాపాలమైనా ఆన్లైన్ ద్వారా జరపడం జరుగుతుంది. ఇటు కార్యకలాపాలను పంచాయతీ కార్యదర్శులు మండల కేంద్రానికి వచ్చి ఆన్లైన్ కార్యకలాపాలు నిర్వహించడం వలన ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ పంచాయతీలకు గత సర్కారు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపిస్తున్నారు ప్రజాప్రతినిధులు. పూర్తి స్థాయిలో కంప్యూటర్లు ఇవ్వకుండా క్లస్టర్ పద్ధతులు ఇవ్వడం, వాటిని కూడా మండల అధికారులు తిరిగి తీసుకుంటున్నారని చెప్పారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తే పాలన ఈజీ అంటున్నారు ప్రజలు. కొన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ లేక ఇప్పటికీ కంప్యూటర్లను ఆఫీసులో అరేంజ్ చేయలేదంటున్నారు. ఇంటర్నెట్ ఏర్పాటు చేస్తే గ్రామానికి సంబంధించిన ప్రతి అంశం కంప్యూటర్లో రికార్డ్ చేయొచ్చని తెలిపారు. మాకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2015లో ఆ కంప్యూటర్ సిస్టంలో స్టిల్ వాటికి ఇంటర్నెట్ సౌకర్యం లేక వాటిని లోపల బీరువాలోనే దాచిపెట్టడం జరుగుతుంది. కావున మాకు ఆన్లైన్ సేవలు చేయడాలంటే ఇబ్బంది అవుతున్నది. కావున ఎప్పటికైనా ఈ ప్రభుత్వం అయినా మాకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి మాకు ఇక్కడ రిజిస్టర్లు మెయింటైన్ చేయడం కోసం, అన్నీ ఆన్లైన్ చేయడం కోసం
సిస్టమ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ప్రభుత్వం దృష్టి సారించి గ్రామ పంచాయతీలకు కంప్యూటర్లు కేటాయించి పారదర్శకత, జవాబుదారీతనం పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.